యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ జనరల్ స్టడీస్ పరంగా మీరు ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నా కూడా మీ అందరినీ ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్ ముందుకెళ్లకుండా ఆపేస్తోంది. అదేంటంటే ఎస్సే. మీలో చాలామందికి ఎస్సే పరంగా ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఎస్సేకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, వాల్యూ అడిషన్ ఎలా చేసుకోవాలి, మేము రాసే ఎస్సేస్ కరెక్టా రాంగా అని ఎవరు ఎవాల్యుయేట్ చేస్తారు అనే డౌట్స్ మీలో చాలామందికి ఉన్నాయి. ఇలాంటి డౌట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వి ఫ్రమ్ రక్షణ ఐఏఎస్ అకాడమీ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ విత్ అన్ ఎక్స్క్లూజివ్ ఎస్సే ప్రోగ్రామ్. ఇందులో ఏంటంటే స్పెసిఫికలీ డిజైన్డ్ ఫర్ ఆల్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్. మీకు కంటెంట్ పరంగా హెల్ప్ చేస్తూ, వాల్యూ అడిషన్ పరంగా హెల్ప్ చేస్తూ అండ్ స్టూడెంట్స్ నుంచి వాళ్ళ ఇంట్రొడక్షన్స్ ఎలా రాయాలి, బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా చేయాలి, కన్క్లూజన్ ఎలా రాయాలి అలాంటి హోంవర్క్స్ ఇస్తూ ఆ హోంవర్క్స్ని పర్సనల్గా నేనే గైడ్ చేస్తూ లైవ్ ఎవాల్యుయేషన్. ఇది మీరు ఎక్కడ చూసుండరు. స్టూడెంట్ ముందే వాళ్ళ కాపీస్ని తీసుకొని వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు అండ్ ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేస్తే వాళ్ళ ఎస్సే ప్రాపర్గా వస్తుంది అని డైరెక్ట్గా స్టూడెంట్స్ ముందే నేను చెప్తున్నాను అనమాట. ఇది బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ అయితే స్టూడెంట్ ముందే చేస్తున్నాను, ఆన్లైన్ అయితే జూమ్లో స్క్రీన్ షేర్ చేస్తూ స్టూడెంట్స్కి వాళ్ళ మిస్టేక్స్ చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు ఎస్సే తీసుకున్న వాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతోంది. సో మీ అందరు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. బికాస్ ఎస్సే అనేది జస్ట్ మీరు అంటే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మీకు మెటీరియల్ ఇస్తున్నారు, అది చదువుకుంటే సరిపోతుంది అని మాత్రం అనుకోకండి. ఎస్సే షుడ్ కమ్ ఫ్రమ్ యూ. ఎగ్జామ్లో ఈసారి ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో మీ ర్యాంక్ అనేది మిగతా సబ్జెక్ట్స్ కంటే కూడా ఎస్సే మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. సో ఎస్సే ఈజ్ గోయింగ్ టు బీ ది చేంజ్ మేకర్ అనమాట. సో దట్ ఈస్ గోయింగ్ టు గెట్ యూ ద ర్యాంక్. కాబట్టి మీరందరూ ఎస్సేలో ఎంతో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి, అంతే జాగ్రత్తతో ఎగ్జామ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు ఆ ఎస్సేలో డైవర్స్ పాయింట్స్ తీసుకొస్తున్నారా లేదా, డైవర్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొస్తున్నారా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ ఎస్సేలో మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్లో ఆఫ్ ది ఎస్సే మెయింటైన్ అవ్వాలి అంటే కొన్ని కనెక్టింగ్ వర్డ్స్ ఉంటాయి. ఆ కనెక్టింగ్ వర్డ్స్ మీరు ఎంతవరకు వాడుతున్నారు అనేది మీరు ప్రాక్టీస్ చేయగలగాలి. సో ఏదున్నా కూడా ఎగ్జామ్ హాల్లో చూసుకుంటాను అనే అపోహ మాత్రం ఒకవేళ మీకుంటే అది తీసేయండి. ఎగ్జామ్ హాల్లో చాలా చాలా కష్టం అవుతుంది. సో ప్లీజ్ డు నాట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. వాట్ ఎవర్ యూ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ ఇట్ ఈవెన్ బిఫోర్ గివింగ్ ద ఎగ్జామ్ విచ్ ఈస్ ఇన్ యువర్ ప్రిపరేషన్ ఫేజ్. సో మా ఎస్సే ప్రోగ్రాంలో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. స్టూడెంట్ హోంవర్క్స్ ఇది కూడా మీరు ఎక్కడ చూసుండరు. ఆ స్టూడెంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎస్సే కంటెంట్లో ప్రాపర్గా కోట్స్ వాడట్లేదు, కంటిన్యూటీ మిస్ అవుతుంది అనిపిస్తే నేను ఆ స్టూడెంట్కి కోట్సే హోంవర్క్గా ఇస్తున్నాను. అండ్ కంటిన్యూటీ మెయింటైన్ చేయడానికి ఆ కనెక్టింగ్ వర్డ్స్ యూస్ చేస్తూ కొన్ని పారాగ్రాఫ్స్ రాసుకొని రమ్మని చెప్తున్నాను. అండ్ దిస్ హోంవర్క్ ఈస్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ అలాట్. ఎందుకంటే మా మెంటర్స్ మేము ఎంత చెప్పినా కూడా మీలో నుంచి చేంజ్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు మీరు రియలైజ్ అయ్యి మీకు మీరు రాసినప్పుడు చేంజ్ వస్తుంది. సో ఆ చేంజ్ని మీరు మీ ఆన్సర్స్లో తీసుకురావాలి. ఈ ఎస్సే ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది మీకు జిఎస్లో కూడా హెల్ప్ అవుతుంది, మీ నాలెడ్జ్ని బ్రాడన్ చేస్తుంది. అండ్ ఈ రకంగా మీరు ఇంకొక ఆస్పెక్ట్ తీసుకోవాలి. కరెంట్ అఫైర్స్ అయినా, ఎగ్జాంపుల్స్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఏపీ అయినా కూడా, లేకపోతే త్రూ అవుట్ ది కంట్రీ ఎగ్జాంపుల్స్ అయినా మీరు ఎప్పటికప్పుడు ఎస్సేలో ఇంక్లూడ్ చేసేలాగా ఉండాలి. అలా ఇంక్లూడ్ చేయాలంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. ఇది ఇప్పుడే మీరు ప్రిపరేషన్ స్టేజ్లోనే అవుతుంది. మీ ఎస్సే ప్రిపరేషన్లో నేను ఈ విధంగా ప్రతి ఛాలెంజ్ని అనలైజ్ చేసి స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ చూసి వాళ్ళని స్ట్రాంగ్గా హ్యాండ్ హోల్డ్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ మై ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ ఆర్ మై ఎస్సే ప్రోగ్రామ్, ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఆన్ 9059190571. ఒక్కసారి మీరు ఎస్సేలో ఎక్కువ మార్క్స్ సాధించగలిగితే మీరు డెఫినెట్లీ లిస్ట్లో ఉంటారు అని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో ఐ వాంట్ దట్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ యూ ఆల్ ఆల్సో. ఆల్ ది బెస్ట్.